ద్వితీయోపదేశకాండము 8:14 సమస్త జనుల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదింపబడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. సమస్త జనుల కంటే మనల్ని ఎక్కువగా ఆశీర్వదింపబడతామంటండి. ఎలాగ ఆశీర్వదింపబడతాము అని దేవుని చెప్తూ ఉన్నారు అంటే, దేవుని యొక్క వాక్యంలోని నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల నీ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువు మందలు, నీ దుక్కటెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవింపబడును. నీ కంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. మనము ఏ విధంగా దీవింపబడతాము అని అంటే, దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధ కలిగి మనము ఉంటే కనుక మన యొక్క జీవితంలో ఈ దీవెనలన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయంట. ఎటువంటి దీవెన అంటే, గర్భఫలము దేవుడు దీవిస్తారంట, భూఫలము దీవిస్తారంట, అలాగే మన పశువు మందను దీవిస్తారంట. అన్ని విషయాలు మనల్ని దీవించి ఆశీర్వదిస్తారంట. దేవుడు ఏమని చెప్తూ ఉన్నారంటే, మిమ్మల్ని దీవించడానికి నా చెయ్య కొరస కాదు, కాబట్టి మీరు నా యొక్క మాట విని శ్రద్ధగా నన్ను వెంబడిస్తే కనుక మీకు ఈ దీవెనలన్నీ కూడా ప్రాప్తిస్తాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితంలో మనమే ఆయన మాట వినక, శ్రద్ధతో ఆయన మాట వినక మన జీవితాలలో నిర్లక్ష్యం ఉండడం వలనే మన జీవితంలోనికి ఈ యొక్క ఆశీర్వాదము, దీవెనలు మనము కలగడం అనేది లేకుండా ఉన్నది. అయితే దేవుడి దినము ఏమంటూ ఉన్నారంటే, అనేక జన్ముల కంటే నిన్ను హెచ్చుగా ఆశీర్వదిస్తాను. ఎలాగ ఆశీర్వదిస్తాను అని అంటే, నీకు కలిగిన అంతటినీ ఆశీర్వదిస్తాను, నీకును నీ కుటుంబానికి నేను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నారు. మన జీవితంలో ఆహారానికి కానీ, అలాగే మన యొక్క సంపదకు కానీ, మన ఉద్యోగాలకే కానీ, మన వ్యాపారములకే కానీ, దేనికి కూడా ఎటువంటి లోటు అనేది రానివ్వకుండా దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకి తోడై ఉండి ఆయన కృప చేత మనల్ని దీవిస్తాను అంటూ ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితాలు ఆయన యొక్క కృపలోనికి మనము అప్పగించుకుంటూ మన జీవిత యాత్ర అనేది సాగించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనకి ఎల్లప్పుడూ దీవించే దేవుడు కాబట్టి మన ప్రతి అవసరత ఆయన తీరుస్తారు. కాబట్టి మనము చింతించకూడదు, బాధపడకూడదు, ఎంతగానో వేదన పడకూడదు. మనల్ని దీవించే దేవుడు అని మనము ఎల్లప్పుడూ కూడా గ్రహించుకొని మనము నడవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని కృపలో ఈ దినము మనతో మాట్లాడుతూ ఉన్నారు కదా. కాబట్టి మనము ఈ దినము నుండే మనల్ని ఎంతగానో ధైర్యపరచుకొని ఆయనకి మన యొక్క జీవితాలని అప్పగించుకొని మనము నడిస్తే కనుక మన జీవితంలో ఎటువంటి కొరత, ఇబ్బంది లేకుండా చక్కటైన అంటే దీవెనకరమైనది, ఆశ్చర్యకరమైనది, అలాగే హెచ్చైన స్థితిని దేవుడు మనకి అనుగ్రహిస్తారని ఈ దినమున దేవుడు మనకి మరొకసారి వాక్యముతోనూ వాగ్దానముతోనూ మాట్లాడుతూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన ధననిధి మీకు అనుగ్రహింపబడును కాక. ప్రార్థించుకుందామండి. దేవా నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. అనేకమైన జన్మల కంటే మమ్మల్ని దీవిస్తానన్నారు నా ప్రభు. మీ మాటని శ్రద్ధగా విని నా ప్రభు ఆచరించినప్పుడు మా యొక్క నా తండ్రి జీవితాలలో ఆశీర్వాదం చూస్తాము నాయన. నా తండ్రి మా పంటలు పండుతాయి నా తండ్రి. అలాగే నాయన మా యొక్క కుటుంబంలో నా తండ్రి ఆహార కొరత లేకుండా చక్కగా ఉంటాము. అలాగే నాయన మా పశువుల మంద కూడా మంచిగా ఉంటాయి నా ప్రభు. మీ మాటని గైకొని నా ప్రభు మా జీవితాలు నాయన మీలో కట్టుకోవడానికి మాకు సహాయం చేయండి నా ప్రభు. నాయన ఎవరైతే
ఇప్పటి వరకు నాయన నా తండ్రి మరి మీ మాటకి అవిధేయత కలిగి ఉన్నారు వారందరూ కూడా నాయన ఇప్పటి నుంచి నా ప్రభా విధేయత కలిగి నాయన ఉంటారని తీర్మానించుకుంటుండగా నాయన వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. నాయన దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినం చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. నాయన మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి బిడ్డల్ని, వారి యొక్క కుటుంబాలని నాయన, వారి యొక్క ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నిటినీ కూడా మీరు సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. నాయన ఎయిడ్స్తో బాధపడుతున్న వారిని నాయన మీ హస్తముతో ముట్టి స్వస్థపరచండి నా ప్రభు. ఎవరైతే మీ యొక్క నా తండ్రి నా ప్రభు మిమ్మల్ని కీర్తించాలని, మిమ్మల్ని పాడాలని నా ప్రభు, మిమ్మల్ని కొనియాడాలని నా ప్రభు వారు నాయన వారి స్వరం ఎత్తి పాడాలని కోరుకుంటున్నారు. వారందరికీ చక్కటి పాటలు పాడడానికి సహాయం చేయండి నా ప్రభా. అలాగే నాయన నా తండ్రి ప్రతి ఒక్క సంఘాలలో నా ప్రభా మిమ్మల్ని కీర్తించడానికి, కొనియాడడానికి, పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి నా ప్రభా. అలాగే నాయన ఎక్కడెక్కడైతే నాయన మీటింగ్స్ జరుగుతున్నాయో వాటిని అన్నింటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. సువార్త సభలను నాయన మీరు అనేక మందిని ఆకర్షించుకొని నాయన మీ రక్షణ సువార్తని వినిపించడానికి సహాయం చేయండి నా ప్రభా. ఎక్కడా కూడా ఎటువంటి అపశుద్ధి లేకుండా నాయన సహాయం చేయండి నా ప్రభా. నాయన నా తండ్రి ప్రతి బిడ్డ రాకపోకలను తోడై ఉండండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. బిడ్డలేని వారికి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాల్పు దయచేయండి నా ప్రభా. ఏ బిడ్డలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నా ప్రభా చక్కగా జీవించడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. God bless you.